ಹಲ್ಲೆಲೂಯಾ. ಇಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ ಯೆಹೋವನ ಆಲೋಚನೆ శాశ్వతವಾಗಿ ఇರುತ್ತೆ ಅಂತ. హల్లెలూయా. దేవుని ఆలోచన శాశ్వతంగా ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. తరతరాంతరకు ಇರುತ್ತಂತೆ. హల్లెలూయా. ಆತನ ಆಲೋಚನೆಗಳು, ಅದನ್ನ ನಮ್ಮ ಆಲೋಚನೆಗಳು ನಾವು ಹೋಲಿಸೋಕೆ ಹೋದ್ರೆ ಈಗಿರುವಂತ ಆಲೋಚನೆ ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಸಮಯಕ್ಕೆ ಆಲೋಚನೆ ಇರೋದಿಲ್ಲ ನಮಗೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರು ಈ ರೀತಿ ఆలోచన ಬಗ್ಗೆ ನಮಗೆ ಏನಕ್ಕೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ, ಇವತ್ತು ఇదంతా జనరేషన్ ఇప్పుడు ఉండే జనరేషన్ లా ఇప్పుడు నడుస్తున్న లోకంలో మనకి ఎలాంటి ఆలోచన మనకి వస్తుందో యాదే ఒకటి శాశ్వతంగా నిలిచేది. మనకు వచ్చే ఆలోచన తెలుసుందా యాదే నిలిచేది మనకి. మందే వేరే తరమైన ఆలోచన ఉంటుంది. అంటే దేవుని ఆలోచనము తరతరాంతరంగా ఉంటుందంట. హల్లెలూయా. ఇప్పుడు ఏం మనకి దేవుడు మనకి ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిస్ తరతరాలకు మనకి మా జీవితంలో నెరవేరేతక అది ఇడిసేది లేదు దేవుడు. హల్లెలూయా. అయితే మేమేమి చేస్తామంటే మేమే ఆలోచనము నానా రీతి ఆలోచన ఏం చేసుకొని ఒక దినము మన ఆలోచనకి నేను నెరవేరే కదా అనేసి మేమే ఏమో రీతిలో డిసైడ్ చేసుకుంటాం. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది, తరతరాంతరంకి యెహోవా వాక్యము మాట నింతునంట. చెప్పండి ఇంకొక తెలుగులోనే. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. ఆమేన్. హల్లెలూయా. సదాకాలం అంటే ఏమంట, ఎప్పుడునో అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు సదాకాలంలో మన చెత్తనే ఉంటుంది. నేను పోయేటప్పుడు తీసుకున్నప్పుడు వెళ్ళేటప్పుడు ఎనీ టైం మన చెత్తనే ఉంటుంది యెహోవా ఆలోచన. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మేమైతే మనుషులమేమో దేవుని ఆలోచన ప్రకారము మేము నడిచేకి చాలా బాధపడతా ఉంటాం. అయితే ఉందా మనకి నడిచేదానికి చాలా బాధ అవుతుంది మనకి. ఎందుకంటే దేవుని ఆలోచన వేరే, మన ఆలోచన వేరే. హల్లెలూయా. ఇలాగే మేము జీవిస్తానికి మనకి చాలా ఇబ్బందులు, ప్రాబ్లమ్, పరిస్థితులు వస్తూనే ఉంటుంది. యాది క్లియర్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే దేవుని ఆలోచన ప్రకారం ఏమి చేస్తా ఉండేదో మన ఆలోచన ప్రకారం ఏమి చేస్తా ఉంటాం. దాని నుంచి ప్రాబ్లం కూడా మనకి సాల్వ్ అవుతా ఉండేది, సెటిల్ అవుతా ఉండేదో ఇంకా ఎక్కువ అయితేనే అవుతుందా లేదా, ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంది. ప్రాబ్లమ్స్ అంతా తక్కువ అంతా అయితేనే ఉండేది. హల్లెలూయా. అదే మాకి 13 చదవండి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ సృష్టించుచున్నాడు. కనబడి ಯೆಹೋವನು ಆಕಾಶದಿಂದ ಮನುಷ್ಯರನ್ನು ನೋಡುತ್ತಾನೆ. ఇక్కడ చూడండి, యెహోవా దేవుడు ఆకాశం నుంచి మనుషుల్ని చూస్తా ఉన్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ ఇక్కడ ఇంకోటి 11 ఏముంది, తరతరాంతరము సదాకాలం మన జట్ల ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మనకి దేవుడు చూస్తా ఉన్నాడు అని మనకి భయం ఉందా మనకి? హల్లెలూయా. మనకి దేవుడు ఉన్నాడో దేవుడు చూస్తా ఉన్నాడో భయము మనకి లేదే లేదు. హల్లెలూయా. ఏ పోనీది మేము చేసిందే దావా, మేము చేసిందే పని, మేము పోయేదే మన దావా. అలా అయితే మేము డిసైడ్ అయిపోయిస్తున్నాం. 14 చెప్పండి. అంటే తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 14 ತಾನಿರುವ ಸ್ಥಾನದಿಂದ ಭೂ ನಿವಾಸಿಗಳ ಎಲ್ಲರನ್ನು ದೃಷ್ಟಿಸುತ್ತಾನೆ. ఆమేన్. ఎవరు చూస్తాడు మిమ్మల్ని? ఎవడు? దేవుడు యేసుక్రీస్తు మనకి చూస్తానే ఉంటాడు. హల్లెలూయా. అతడు ఉండే స్థలంలోనే కూర్చొని మన అందరినీ చూస్తానే ఉంటాడు. లోకంలో ఏమేమి జరుగుతా ఉందో ఏమేమి లేదని అందరినీ చూస్తానే ఉంటాడు. హల్లెలూయా. మేము ఏం చేస్తా ఉన్నాం, వానికి ఇష్టం వచ్చినట్లే మేము నడుస్తూ ఉంటామా? మనకి ఇష్టం వచ్చినట్లే మేము నడుస్తూ ఉంటాము. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, గుడ్ ఫ్రైడే వస్తా ఉంది. ఇంక సెకండ్ వీక్, మే 2 కి, ఏప్రిల్ 2 కి గుడ్ ఫ్రైడే వస్తా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గుడ్ ఫ్రైడే టైంలో మేము ఏం చేయాలా? ఎవరికైనా తెలుసా? గుర్తేనమ్మా? ప్రేయర్. ఆమెకి నెక్స్ట్ ఆమె ఈస్టర్ అప్పుడు ఇప్పుడు గుడ్ ఫ్రైడే నెలలో ఏం చేయాలా? తర్వాత అంతే, బిర్యానీ చేసిన తినాలా. హల్లెలూయా. ఈ గుడ్ ఫ్రైడే వస్తా ఉంది. యేసు ప్రభు మనకి వాళ్ళు ఏం చేస్తున్నారు? కరెక్టా? నిత్య జీవం మనకై 3 ఈస్టర్లా మనకై దేశం వచ్చినారు కదా.
వాళ్ళు ఫాస్టింగ్ ఎన్ని రోజులు ఉంటాయి? 40 days. 40 days. మీరు ఎన్ని రోజులు ఉంటారు? ఉంటారా? నిన్న రంజాన్ పండుగ పోయింది, వాళ్ళు 30 days ఉంటారు, 30 రోజు. వాళ్ళ ఫాస్టింగ్ ఎలా ఉంటుంది తెలుసా? నీళ్ళు ఎంగలు కూడా మింగేదు, అలా ఉంటుంది వాళ్ళ ఫాస్టింగ్. మనకి జ్యూస్ ఉంటుంది, ఫ్రూట్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మనకి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కూర్చోనికి మనకి టైం లేదు. ఉందా? యేసు ప్రభుని 40 రోజులు ప్రార్థన చేసినారంటే మనకి 4 రోజులు ప్రార్థన చేసేకి అయితా ఉండేది. హల్లెలూయా. ఎలాగే మీ పక్కన ఉండాలి మీరు రక్షిస్తారు. ఈ 4 రోజులు ప్రార్థన చేసేకి అయితా ఉండేదు. నువ్వు ఎలాగే మీ పక్క ఇంటి వాళ్ళని సస్తా ఉండేవాళ్ళని ఎట్లా బతికించేకి సాధ్యమవుతుంది? అవుతుందా? ఎనీ టైం ఫైర్ ఉండాలా. యేసు ప్రభుని నమ్ముకుంటే ఎనీ టైం ఫైర్ ఉండాలా. బొగ్గులు తెలుసు కదా, బొగ్గులు తెలుసా? బొగ్గుల్ని మంట పెడితే మంటుందా? పెడుతుందా? అక్కడి పెడితే మంటుతుందా? మంటేదో ఊదాల దాన్ని. హల్లెలూయా. ఊత ఏమైతుంది? అది మంటుంది. మంటే ఏమైతుంది? దగని మంటుంది కదా. అలాగే మన హృదయంలో ఎప్పుడు మేము దేవుని వాక్యంలో ఊదుకోవాలి, మేము ప్రార్థన చేయాలా. ఎప్పుడు మంటే హృదయం మనకి కావాలా, చల్ల ఉండే హృదయం మనకి వద్దు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము, దేవుని ప్రార్థన, విజ్ఞాపనంతా మీరు పెట్టి ప్రార్థన చేసి వాళ్ళకి వీళ్ళకి పక్కింటోళ్ళకి వెనుకుంటోళ్ళకి ముందుంటోళ్ళకి అంతా ప్రార్థన చేస్తూ ఉంటే, ఫాస్టింగ్ చేసి నేరం అనకాలేసి మీరు ప్రార్థన చేస్తే బిడ్డలైతే ఆటోమేటిక్ దేవుడు మనకి హృదయంలో మంటిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చూడకుండా వస్తువుని నీ కళ్ళ ముందు తీసుకొని వచ్చి పెడతాడు దేవుడు. హల్లెలూయా. అలాగే సంతోషం మనకి ఉంది దేవుని బిగ్గా పట్టుకుంటే. అయితే మనకి ఎవరికి మండే హృదయం లేదు, అంత చల్లగా అయిపోయినాము. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చెప్తోంది, పైనుంచి మమ్మల్ని చూస్తూ ఉంటారంట దేవుడు. నా కూతురు ఏం చేస్తా ఉంది, నా కొడుకు ఏం చేస్తా ఉన్నాడు, నా బిడ్డలు ఎలాగే ఉంటారు, ఎలాగే లోకంలో జీవిస్తూ ఉంటారో చూస్తూ ఉంటారు. మేము ఇక్కడ లోకంలో మేము ఏం పాటలు పడతా ఉండవు, ఏం పర్పాటలు పడతా ఉన్నామని దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కరోజు మనకి ఫాస్టింగ్ తీసుకునే దానికి నడం నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి వచ్చేస్తుంది. 40 రోజులు దేవుడు ప్రార్థన చేస్తుంటే కదా వాళ్ళకి. హల్లెలూయా. ఇక్కడ చూడండి 14 చదవండి ఇంకో కదా. ತಾನಿರುವ ಸ್ಥಾನದಿಂದ ಭೂನಿವಾಸಿಗಳೆಲ್ಲರನ್ನು ದೃಷ್ಟಿಸುತ್ತಾನೆ. వాళ్ళు ఉండే జాగ నుంచినే, వేరే ఆపగిప కాదు, మేము ఏమేమి చేస్తామో అంతా అందరినీ చూస్తూ ఉంటారంట. హల్లెలూయా. హల్లెలూయా. మమ్మల్ని చూస్తూ ఉన్నారు కదా దేవుడు అనే భయం మనకి రాలేదంటే మేము ఇక్కడ లోకంలో ఉండి ఉపయోగమే లేదు. నువ్వు ఏం చేస్తావు అది సెకండ్, నువ్వు ఎలాగ ఉంటావో దేవునికి నచ్చారా, దేవుడు నచ్చారా, నువ్వు చేసేది ముఖ్యం కాదు, నువ్వు ఎలాగే ఉంటావో. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఇంకో వాక్యం చదువుతుంది, యోహాను తీసుకోండి. 14:1 చదవండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఎంత అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ನಿಮ್ಮ ಹೃದಯವು ಕಳವಳಗೊಳ್ಳದಿರಲಿ, ದೇವರನ್ನು ನಂಬಿರಿ, నన్ను ನಂಬಿರಿ. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తుంది దేవుని వాక్యం? మన హృదయం కలవడ కాకూడదంట, దేవుని నమ్మాలంట, నన్ను నమ్మాలంట దేవుడు చెప్తా ఉంటాడు. హల్లెలూయా. మీరు నమ్మికే ఎవరెవరిపైన పెట్టిస్తే అది అవుతుందా? దేవుని నమ్మాలా. మీకు వాక్యం చెప్తారు, బైబిల్ చదువుతారు, వేరే వాళ్ళకి ప్రార్థన చేస్తారు, మీ నమ్మకం దృఢವಾಗಿ నిలుచుకున్నారా? ఫస్ట్ పాయింట్. హల్లెలూయా. ನೀವೆಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀರಾ, ಬೈಬಲ್ ಓದ್ತೀರಾ, ಹಾಡಾಡ್ತೀರಾ, ನೀವು ನಂಬಿಕೆಯಿಂದ ಇದ್ದೀರಾ, ನೀವು ನಂಬಿಕೆಸ್ಥರಾಗಿ ఉండారా?
మీరు నమ్మకంగా ఉండరా? అది మనకి దేవుని లెక్క ఉంటుంది. హల్లెలూయా. నువ్వే నమ్మకం, నీకే నా పైన నమ్మకం లేదు, వేరే వాళ్ళ గురించి ఎలాగే చెప్తావు? నేను మీ రేపు వచ్చినప్పుడు చెప్తే మీరు ఏం ఆన్సర్ చెప్తారు? హల్లెలూయా. మేము నమ్మాలా దేవుని వాక్యాన్ని? మేము నమ్మితే తర్వాత ఇంకొకరి దానికి దేవుని గురించి చెప్పేదానికి, కరపత్రిక ఇచ్చేదానికి, ట్రాక్స్ ఇచ్చేదానికి, దేవుని గురించి చెప్పేదానికి ఉంటుంది. ఫైర్ ఆగి ఉండాలా. అగ్గిలాగా మేము ఉంటే మేము చెప్పొచ్చు వేరే గురించి. హల్లెలూయా. హల్లెలూయా. జీసస్ మూవీ నడిపిస్తున్నాము. నడుస్తా ఇక్కడ నెల్లూరులో ఎవరో తాకని వచ్చి ఆఫ్ చేయాలని వచ్చేసి వాళ్ళు మన పాస్టర్కి మాట్లాడక రాదు. ఏం మాట్లాడాలా, విలేజ్ జనాల దగ్గర ఏం మాట్లాడని రాలేదు. వాళ్ళకి తాగిస్తుంటారు. ఎవరు మీకు ఇక్కడ మూవీ వేసేదానికి చెప్పింది, ఎవరు ఇక్కడ మీకు మూవీ వేసేదానికి చెప్పింది అనేసి ఆపండి నుంచి వచ్చేసేది. సైలెంట్ వాళ్ళని సైడ్ తొడకపోయి ఏం ప్రాబ్లం, ఏమవుతుంది, మేమేమన్నా వేరే మూవీ చూపిస్తా ఉంటామా, లోకంలో ఉండేదంతా మేము చెప్తా ఉన్నాం అనేసి మేము అక్కడ వాళ్ళకి మోటివేషన్ చేసి వాళ్ళకి సమాధానం చేసి. హల్లెలూయా. హల్లెలూయా. పోరాటం మనిషికి ఉంటుంది. ఆ పోరాటం మధ్యలో దేవుని నామం మహిమ పొందాలా. హల్లెలూయా. అలాంటి మేము నడుచుకోవాలా. హల్లెలూయా. నువ్వు తిడితే నేను తిడితే నీకు నాకు ఏమైనా వ్యత్యాసం ఉంటుందా, తేడా ఉంటుందా? ఉండేది. దేవుడు చూసుకుంటారు, పోతా ఉంటారు, వెళ్తా ఉంటారు, అంతే. హల్లెలూయా. మనకి దేవుడు ఇచ్చిందే అలాగేనే మనకి చెప్తా ఉంటుంది. మనకి యోహాను చదవండి ఇంకొక గీత వాక్య. ನಿಮ್ಮ ಹೃದಯವು ಕಳವಳಗೊಳ್ಳದಿರಲಿ, ದೇವರನ್ನು ನಂಬಿರಿ. మేము ఎవరిపై నమ్మాలంట? దేవునిపై మేము నమ్ముకొని దేవుని స్ట్రాంగ్ పట్టుకొని వెళ్తా ఉండాలా. హల్లెలూయా. నాలాంటి ఎవరు లేదని అనుకున్నప్పుడు నాలాంటి 1000 జనం ఉంటారు. 1000 జనం ఉంటారు. నాకు ఇంకా సూపర్ మెంగే ఉంటారు. అలాంటి మేము ఎంచుకున్నాను. నేనే నీ పోకుండా ముందుకు ఎప్పుడు ఉంటే. హల్లెలూయా. హల్లెలూయా. నీకెందుకు నేను ఉండను అనేసి ఇప్పుడు నాకు ఎవరికైనా ప్రామిస్ చేసింటే అది వాపస్ తీసుకోండి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఉండలేదో, నీవు లేదు, వాంగు ముందు పెట్టండి, యేసు ప్రభువుని ముందు పెట్టండి. నేను ఎప్పుడు ప్రార్థన చేసే పోతే ఒకే మాట నేను చెప్తాను, ప్రార్థన చేస్తానమ్మా దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేసిన బ్రదర్ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నేనున్నాను ఎవరికి భరోసా ఇచ్చకపోవద్దండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎలాంటి మనకి నడిపిస్తారంటే స్ట్రాంగ్ పెట్టుకోవాలా దేవుణ్ణి. అప్పుడే మనకి దేవుడు నడిపించడానికి సాధ్యము. హల్లెలూయా. నీకే నమ్మకం లేదు, వేరే ఎట్లా ప్రామిస్ చేస్తావు? అవుతుందా? నీకే నమ్మకం లేదంటే వేరే పైన ప్రామిస్ చేస్తే అవుతుందా? అయ్యా ఫస్ట్ నువ్వు నమ్మాలా, అప్పుడే దేవుడు మనకి మార్గం చూపించడానికి సాధ్యము. ఇక్కడ 13 చదవండి ఇంకొక 11. ಯೆಹೋವನ ಆಲೋಚನೆಯು ಶಾಶ್ವತವಾಗಿ చూడండి, దేవుని ఆలోచన శాశ్వతం ఉంటుంది. మనం వాళ్ళ ఆలోచన పట్టుకొని మేము నడిచేపెట్టయితే ఖచ్చితంగా దేవుడు మనకి జీవితం మారుతాడు. హల్లెలూయా. ఈ రోజు లోకంలో ఎలాంటి కఠినమైన ప్రాబ్లమ్స్ వస్తామో తెలిసిన లోకంలో. హల్లెలూయా. లోకంలో నానా రీతి ప్రాబ్లమ్స్, నానా రీతి కన్నీళ్ళు చేస్తూనే ఉంటారు జనాలు. హల్లెలూయా. ఆటోమేటిక్ జనం సస్తూనే ఉంటారు. బయట నుంచి కింద పైన సచ్చేవాడు, కిందకి పడినే సచ్చే. అలాంటి లోకంలో మేము జీవిస్తూ ఉంటాము. హల్లెలూయా. ఇప్పుడు కొనే ఎండింగ్ మూమెంట్ లా, దేవుడు వచ్చే మూమెంట్ మేము దేవుడిని అర్థం చేసుకోలేదు, దేవుని పైన నమ్మకం లేదంటే, దేవుని మేము బిగ్గింగ్ పట్టుకోలేదంటే మనం ఎట్లా, మనకి మేము ఏం చేస్తే కూడా మనకి ఉపయోగం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకం పెట్టాలా. నమ్మకం ఉంటేనే ఇంకొక వేరే దానికి పోయేదానికి సాధ్యము. హల్లెలూయా. ఈ రోజు కాలేదా రేపు అవుతుంది, రేపు కాలేదా మన్నాడు అవుతుంది. హల్లెలూయా. ఒక 40 రోజు, 30 రోజు, 20 రోజులు మెయిన్లా మనసులో పెట్టుకొని ఆడదంగా మీరు ప్రార్థన చేస్తాను ఉండాలా. ఒకవేళ నీ పెట్టుకున్న డేటు మిస్ అయ్యి మళ్ళీ కాలేదంటే నీ పని దేవుని దూషించేసే పోదు. నా ప్రార్థన ఏమో మిస్టేక్ ఉంది, నేను సరిగ్గా ప్రార్థన చేయలేదు, నా ప్రార్థన దేవునికి నచ్చలేదు. అలా అయితే మళ్ళా దేవుని దగ్గర మీరు పశ్చాత్తాపం పట్టి నీ మనకాలేసి ప్రార్థన చేసి పశ్చాత్తాపం పట్టి తిరిగా మీరు రిపీట్ చేస్తే ఖచ్చితంగా దేవుడు అనిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. వేరే వాళ్ళంతా నేను చెప్పే కానీ ఇష్టం పడదు, నా గురించి నేను చెప్తాను. హల్లెలూయా. చాలా దాహము యేసు అంటే పిచ్చి. నాకు ఏమి
పిచ్చి అలాంటి ఉండేది మన ఫ్యామిలీ. ఇప్పుడు ఆ పిచ్చితనమే లేదు, బేకబెట్టి అలాగే మేము జీవితం నడుస్తూ ఉంది. బుధవారం వస్తే క్యాన్సర్లు ఉండే, శనివారం ఫాస్టింగ్ ప్రేయర్ ఉండే, సండే మెసేజ్ ఉండే, ఈ నుంచి 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పోయి ప్రార్థన చేస్తా ఉంటే మేడం వాళ్ళు అక్కడ ఒక 10 జనాలు అంతా 10 జనాలు లేడీస్ మీటింగ్ చేస్తూ ఉంటారు. అంత దాహం, అంత పిచ్చిగా అంత ఉండే. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఓన్లీ సండే ఒక్కరోజు మాత్రం. హల్లెలూయా. ఇదంతా ఎవరిది మిస్టేక్ కాదు, యేసు ప్రభుది మిస్టేకా, దేవుని మిస్టేకా? ఇది మేము చేసుకునే ఐక్యత మిస్టేక్, మేము చేసే కార్యాల మిస్టేక్, మేము మాట్లాడే రీతి మిస్టేక్, మేము చేసే పని మిస్టేక్. దేవుడి మిస్టేక్ ఏ రోజుకి అయ్యేది, ఎప్పుడూ అయ్యేది. హల్లెలూయా. అంతా మేము చేసే మిస్టేక్లే. ఇప్పుడు మనకే ప్రాబ్లం అయితే ఉంది. హల్లెలూయా. ఆ పిచ్చితనము ఏడుంది? ఇప్పుడు ఓ కోనెల కూసుకొని, ఓ మూలెల కూసుకొని ఏడుస్తూ ఉంటాయి, ఆ నిలుచుకొని ఏడుస్తూ ఉంటాయి మన జాగ్రత్త చూసుకొని. ఇప్పుడు ఏడుంది ఆ ఏడుపు? ఉందా మనకి? మేము దుర్వాన్ని నిలుచుకున్నాను. అప్పుడే ఇంకొక గురించి మేము చెప్పేకైంది. హల్లెలూయా. హల్లెలూయా. మేము స్ట్రాంగ్ నిలుచుకుంటేనే ఇంకొకరిని నేను చెప్పేకైంది అసాధ్యమో. దేవుడు చూస్తూ ఉన్నాడు అనే భయము మనకి ఫస్ట్ పాయింట్ మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. ఏముండాలా? దేవుడు చూస్తూ ఉన్నాడు అనే భయము మనకి ఉంటేనే మనకి దేవుడు మనకి నడిపించడానికి సాధ్యము. హల్లెలూయా. ఏడ పుట్టి ఏడ సస్తాడు జనాలు ఎందుకు చెప్పండి? ఏడా పుడతాడో ఏడా సస్తారు, సచ్చినప్పుడు కూడా పరలోకం పోవాలని నమ్మిక వాళ్ళకి రావాలి. అప్పుడే నువ్వు ఏడా పుట్టు ఏడా చచ్చిపోయి ఇక్కడ ఉండే ఏమి చేసేది లేసేది అంతా ఏమిలే, అక్కడ పోయినప్పుడు ఉండేది మనకి. హల్లెలూయా. హల్లెలూయా. దాన్ని మేము బిగ్గరగా పట్టుకున్నారా? హల్లెలూయా. అప్పుడే మనకి దేవుడు నడిపించడానికి సాధ్యము. హల్లెలూయా. మా నమ్మిక మనకి స్ట్రాంగ్ లేదంటే నువ్వు ఏ ఆడపైన కూడా నీ పని జరిగేది. నా నమ్మిక మనకి స్ట్రాంగ్ ఉండాలా, ఉన్నప్పుడే దేవుడు మనకి నడిపించడానికి సాధ్యము. హల్లెలూయా. ఇక్కడ సూల్బెరిలో మీటింగ్ పెట్టిన అవుటర్ మీటింగ్ ఎంత ఉండమో వాళ్ళ దగ్గర మేము ఎలాగ మాట్లాడాలనేసి మనకి మన హృదయంలో దేవుడు పెట్టారా లేదా? మనకి విరుద్ధంగా ఎవరు వస్తారో వాళ్ళ దగ్గర ఏం మాట్లాడాలా, నా దగ్గర ఏం మాట్లాడాలా, వాళ్ళు సైలెంట్ పోవాలంటే అనేసి దేవుడు పెడతారా లేదా? పెడతారు. దేవుడు ఏం చేసేది? వీళ్ళ దగ్గర చిక్కేసుకుంటుంది కదా, నేను వీళ్ళకి ఏం చెప్పేది నేను ఆలోచన అక్కడ పాడుతా ఉంది. అయితే సడన్ గా నాకు వచ్చింది ఒకే మాట, నిజమైన గురువుడు నువ్వు నేను కాదు సార్, ఆతుడు. హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావో లేదో తెలియదు, కానీ పోయినప్పుడు ఏడపోతావు అనేది అది మనకి ఇంపార్టెంట్ సార్ అని ఒకే మాట వాడు చెప్పేసి. హల్లెలూయా. అది దేవుడు వాక్యం చెప్తా ఉంది. మనం దేవుని ఆలోచన గురించి మేము చూడాలంటే చాలా ఉంది. హల్లెలూయా. వాడికి ఇష్టమైన రీతిలో మనం నడుచుకోవాలంటే. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ 13 చెప్పినట్ల మనకి విరుద్ధంగా ఎవరైనా అని నా దగ్గర ఏం మాట్లాడాల మాట దేవుడు మనకి ఇచ్చేస్తాను. హల్లెలూయా. ఈ నుంచి నేను నేపాల్కి వెళ్ళిన 2000 కిలోమీటర్లు 240 కిలోమీటర్లు నేపాల్ ఆడికి వెళ్ళినాను. ఆడ నేను ఏం మాట్లాడాలా ఇందుకు నాకు క్లియరెన్స్ లేదు. అయినా కూడా నా దేవుని పరిశుద్ధాత్మ ನಿಮ್ಮ ಹೃದಯವು ಕಳವಳಗೊಳ್ಳದಿರಲಿ. ఇక్కడ చూడండి, మన హృదయం వాళ్ళు ఇట్లా తెలుసా? దేవుని దగ్గర అర్థం దేవుడు, అర్థము లోకము, ఇలాగే ఉండకూడదు. హల్లెలూయా. అర్థం ఏమైతుంది? అర్థం దేవుని కావాలా, అర్థము లోకం కావాలా? ఇలాగే ఉంటుందా? అవుతుందా? ఓది ನಿಮ್ಮ ಹೃದಯವು ಕಳವಳಗೊಳ್ಳದಿರಲಿ, ದೇವರನ್ನು ನಂಬಿರಿ. ఎవరు నమ్మాలా? మన హృదయం స్ట్రాంగ్ గా ఉండాలా, దేవుని నమ్మాలా. అప్పుడే యాదే కార్యం కానీ జయించుకొని రావచ్చు. మనకే నమ్మకం లేదంటే నువ్వు ఎలాంటి మీరు జయించడానికి సాధ్యం ఉంటుంది? ನನ್ನನ್ನು ನಂಬಿರಿ, ನನ್ನ ತಂದೆಯ ಮನೆಯಲ್ಲಿ ಬಹಳ ಬಿಡಾರವು ಅವೆ, ಇಲ್ಲದಿದ್ದರೆ ನಿಮಗೆ ಹೇಳುತ್ತಿದ್ದೆನು. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? ఎవరు నమ్మాలంట? దేవుని నమ్మాలా. మనలో ఏముండాలా? ఎప్పుడు మండుతా ఉండాలా. ఫైర్ లాగా ఉంటేనే ఇంకో విరుద్ధంగా వచ్చేవాడిని కొట్టేకి సాధ్యము. హల్లెలూయా. ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఇక్కడ 11-13 చెప్పే ప్రకారం చూస్తే మేము ఫైర్ ఉండాలా.
ఉంటేనే దేవుడు మనకి హృదయంలో పెట్టేది మా మంచి వాక్యాన్ని, మంచి మాటల్ని. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఎవరే రాని మాట్లాడే జ్ఞానం నీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా వాడే కానీ నేను అప్పటి నుంచి నేను యేసు ప్రభుని ఎప్పుడు 13 అని అనుకున్నాను. 13 ఇప్పుడు 13 years అయింది. ఈ ఆడ నుంచి ఇప్పుడు